అధ్యక్ష ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నిన్నటి రోజు మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు రివ్యూ చేస్తూ ప్రతి నెల 500 కోట్ల రూపాయలుగా ఇవ్వడానికి ఒప్పుకున్నట్టుగా నేను ఈరోజు పేపర్లో చూసిన. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సందర్భంలో ఈ ఇచ్చే 500 కోట్లు ఏ ప్రాతిపదికన ఎవరికి చెల్లించాలో మీరే చెప్పాలన్నట్టుగా వారు సూచన చేస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ముందుగా మెడికల్ బిల్స్, తర్వాత ప్రావిడెంట్ ఫండ్ కింద మా ఉద్యోగ ఉపాధ్యాయులు ఏవైతే డబ్బు జమ అయినాయో అందులో నుంచి విత్డ్రాలు పెట్టుకున్నటువంటి కేసులు చాలా ఉన్నాయి. దాదాపుగా 5 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి అవి. అదేవిధంగా వైద్య బిల్లులకు సంబంధించిన ఖర్చులు 5 సంవత్సరాలుగా పెండింగ్గా ఉన్నాయి. మొదటిది వైద్య ఖర్చులు, రెండవది పిఎఫ్ ఫండ్కు సంబంధించినటువంటి విడుదల, మూడవది రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కు రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఆ ప్రాతిపదికన చెల్లిస్తే కొంత ఫెసిలిబాటు జరగడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా వారికి ధన్యవాదాలు తెలియస్తూ, తప్పకుండా ఈ ప్రకారంగా ప్రతి నెల 500 చెల్లిస్తే 12 మాసాలలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఉన్న సమస్యలు, పెండింగ్ ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఇప్పటి వచ్చేటువంటి ఏవైతే రిక్వెషన్ ఏదైతే ఉందో వెంటనే చెల్లిస్తే ఈ మళ్ళీ పెండింగ్ కింద పడకుండా ఉండడానికి, ఉద్యోగులు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.